హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 36. ఈరోజు మనం కథలోకి వెళ్తే కౌశల్ రిషి వచ్చేసరికి ముందు కార్స్లో ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ గృహప్రవేశానికి ఏర్పాట్లు చేస్తారు. ఒకరి చిటికెన వేలు ఒకరు పట్టుకొని జంటగా కారు దిగిన ఇద్దరిని చుట్టుపక్కల వాళ్ళందరూ కళ్ళప్పగించి చూస్తుంటే అందరి దిష్టి వీధి అవతలే పోయేలా ఎర్రనీళ్లతో దిష్టి తీస్తారు మంగగారు. గుమ్మం ముందు హారతి పళ్ళెంతో నిలబడ్డ స్ఫూర్తి సంయుక్తలు ఇద్దరిని బయటే ఆపేయడంతో తను చాలా టైర్డ్గా ఉంది, త్వరగా కానివ్వు అని చిరుకోపంగా అంటాడు కౌశల్. ఎలా పెళ్ళయిందో లేదో అలా మా వదిన మీద ప్రేమ పొంగుకొస్తోంది మా అన్నగారిలో అని స్ఫూర్తి అంటే, వీడు అన్నీ మిస్ చేసేశాడు, నువ్వు మాత్రం మిస్ చేస్తే కుదరదన్నయ్యా అని జైని ఉద్దేశిస్తూ కౌశల్కి వార్నింగ్ ఇస్తుంది స్ఫూర్తి. సరే కానివ్వని చిన్న స్మైల్తో చెల్లి చేస్తున్న వాటిని గమనిస్తాడు కౌశల్. నువ్వేంటి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు, కానివ్వు నాకు నిద్రొస్తోందని ఆవలిస్తూ అంటాడు జై. నిద్రపోతే పోయావు కానీ త్వరగా నిద్రలే, ఉదయం వీళ్ళతో పాటు మీ జంటకు కూడా వ్రతం ఏర్పాటు చేశారు తాతయ్య అని అంటుంది శాంభవి. అవన్నీ పెళ్ళైన వాళ్ళు చేసేవి, మాకెందుకని తనున్న టైర్డ్నెస్ నోరు జారతాడు జై. ఏమన్నావు అని అందరూ ఉలిక్కి పడితే సంయుక్త కంగారుగా జైని చూస్తుంది. తను ఏమన్నాడో అర్థమై బిగుసుకుపోయిన జైని కదిలిస్తూ, వీడు ఇంకా బ్యాచిలర్ అన్న దృష్టిలో ఉన్నాడేమో, ఇవన్నీ అలవాటు లేవు కదా, అలవాటు చేసుకోవటానికి టైం పడుతుందని కవర్ చేస్తాడు కౌశల్. పెళ్ళాంతో కాపురం చేస్తూ బ్యాచిలర్ దృష్టిలో ఉండటం ఏంటి అని ఇంకోలా పాయింట్ బయటకు లాగుతుంది ప్రియాంక. ఏమంటున్నావే అని సీరియస్గా అడుగుతుంది కమలాక్షి బామ్మ. కాపురం చేయటం లేదేమో, చేస్తున్నట్టు నటిస్తున్నాడేమో అని సాగదీస్తుంది ప్రియాంక. ఈ మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉందని కంగారుగా అనుకుంటూ, ముందు నా టాపిక్ వదిలేసి వాళ్ళకి హారతి ఇవ్వండి, రిషి చాలా నీరసంగా ఉంది, మేమిద్దరం బాగానే ఉన్నాం, ఏదో ఫ్లోలో వచ్చేసింది, దానికి ఎందుకు ఇంత గోల చేస్తారని అందరి ముందు కవర్ చేస్తాడు జై. నువ్వు కాపురం చేస్తుంటే పెళ్ళై సంవత్సరమైనా నీ భార్య నెలెందుకు తప్పలేదు అంటే నీలో ఏదో లోపం ఉందా లేదా తనలో లోపం ఉందా అని ప్రియాంక వీధిలో ఆ మాట అనేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిజమా అన్నట్టు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, ఈ పిల్లెందుకు నెల తప్పలేదు, ఏం లోపం ఉందో అనుకుంటూ అందరూ సంయుక్తని ఏదో దోషిని చూసినట్టు చూస్తారు. వాళ్ళ చూపులు భరించలేక సంయుక్త కళ్ళల్లో నీళ్లు తిరిగితే, అత్త మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అని ప్రియాంకపై అసహనంగా అరుస్తాడు జై. నేనేం తప్పుగా మాట్లాడాను జై, చాలామందికి మేనమామ బుద్ధులు పోలికలు వస్తాయట, నీకు కూడా వచ్చాయేమో అనిపించింది అని మళ్ళీ అంటుంది ప్రియాంక. నువ్వేం మాట్లాడావో లోపలికి వెళ్ళాక చెప్తానత్తా అని ఎరుపెక్కిన కళ్ళతో కౌశల్ ఆమెనే చూస్తూ ఉండేసరికి ఒక క్షణం జంకుతుంది ప్రియాంక. మేము అప్పుడే పిల్లలు వద్దనుకున్నాం, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు మాకు లేని లోపాలను అంటగట్టకు, నేను ఇంకా నా లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇప్పటి నుంచే పిల్లలుంటే నా ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. అయినా నువ్వేమైనా పెళ్ళైన సంవత్సరంలోపే హైమాన్ కనేసావా, ఇన్ని నీతి వాక్యాలు చెప్తున్నావు, 5 ఏళ్ల వరకు పుట్టలేదుగా అని వెటకారంగా అంటాడు జై. దాంతో ఇంకేం మాట్లాడలేక అందరిలో ప్రియాంక నోరు మూసుకుంటే, ఈ కాలంలో పిల్లలు ఇంతే, త్వరగా పిల్లల్ని కనడానికి ఒప్పుకోరని మిగిలిన వాళ్ళు ముందు రేగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చుకుంటారు. ప్రియాంక మనసులో ఎంత కుళ్ళు ఉందో ఆ క్షణం బయటపడుతుంటే, అంతకు మించి గొడవపడి అందరిలో బయటపడడం ఇష్టం లేక స్ఫూర్తి త్వరగా హారతివ్వమ్మ, రిషి నీరసంగా ఉందని సీరియస్గా అంటాడు వంశీ. సరే అని చెప్పి ఇద్దరికి హారతి కళ్ళకద్ది పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది స్ఫూర్తి. పక్కనే ఉన్న సంయుక్త ఓ చెయ్యి వేస్తుంది తప్ప దేని మీద ఇంట్రెస్ట్ చూపించదు. నేను రిషిక వచ్చామని సింపుల్గా కౌశల్ చెప్తే, నేను కౌశల్ గారు వచ్చామని ముభావంగా చెప్పి అతనితో కలిసి లోపలికి అడుగు పెడుతుంది రిషిక. గడప ఎత్తుగా ఉండటంతో ఆమెను జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్ళిన కౌశల్ ఆమెతో పూజ గదిలో పూజ చేసి దీపం వెలిగిస్తే మిగిలిన వాళ్ళందరూ ప్రియాంకని కడగడం మొదలు పెడతారు.
శుభమా అని పెళ్లి జరిగి అందరూ సంతోషంగా ఉంటే అందరి సంతోషాన్ని నిమిషంలో లాగేశావు. ఇదేం కుల్లి బుద్ధే నీది? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? ఇదేనా నీ పుట్టింటి వాళ్ళు నీకు నేర్పిన సంస్కారం? ఊరందరి ముందు వంశీ పరువు తీయడానికి చూస్తావా? ఇంతేనా నీ కడుపులో ఇంకా విషం దాచుకున్నావా అని కమలాక్షి బామ్మ తిడుతుంటే తనని కాదు అన్నట్టు దిక్కులు చూస్తుంది ప్రియాంక. దీంతో మాటలు అనవసరం, దీనికి బుద్ధి వస్తే ఎప్పుడో బాగుపడేదాన్ని తిట్టి ప్రియాంకను రూమ్లోకి లాక్కెళ్ళి రెండు పీకుతాడు మధు. మామయ్య, ఆవిడని పట్టించుకోకండి, ఆవిడ ఇంట్లో ఉన్నా లేనట్టే అని వంశీకి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయిన సంయుక్తను సముదాయించడానికి వెళ్ళిన జై వైపు చూస్తూ వంశీతో అంటాడు కౌశల్. దాని గోల ఎప్పుడు ఉండేదే, ఇవన్నీ ఆలోచించకు వంశీ. రిషి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని వంశీ వెంట డల్గా ఉన్న రిషిని పంపించి కౌశల్ని తన రూమ్కి వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది బామ్మ. అప్పటికే మంగగారు దిగులుగా తన రూమ్కి వెళ్ళిపోవటంతో వర్మగారి ఆమెను పట్టించుకోకుండా కునుకు తీస్తారు. బయట గొడవ మొత్తం విననట్టే ఉంటుంది ఆయన తీరు. పాపం సంయుక్త ఎంత బాధపడుతుందో అని దిగులు పడుతున్న సావిత్రిని సంతోష్ తమ రూమ్కి తీసుకువెళ్ళిపోతే ఇంట్లో ఒక్క వేడుక కూడా సంతోషంగా జరగదేమో అని నిట్టూరుస్తుంది శాంభవి. తన తల్లి మారదని తెలిసి హైమ తన రూమ్కి వెళ్ళిపోతే స్ఫూర్తిని తీసుకొని తమ రూమ్కి వెళ్ళిపోతాడు విజయ్. జై రూమ్లోకి వెళ్ళేసరికి సంయుక్త కాస్త డల్గా ఉంటుంది. కానీ తన డల్నెస్ని బయట పెట్టకుండా అతను రాగానే తన బెడ్ వాల్చుకొని బెడ్షీట్ అరేంజ్ చేసుకుంటుంది సంయుక్త. సారీ. ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె రెండు చేతులతో తన చెంపలపై కొట్టుకుంటూ బాధగా అంటాడు జై. హే, ఏంటిది? నువ్వేం చేసావని సారీ చెప్తున్నావు జై అని తన చేతుల్ని వెనక్కి తీసుకొని కంగారుగా అడుగుతుంది సంయుక్త. ఈరోజు నా వల్లే నువ్వు బాధపడ్డావు. నాకు చాలా గిల్టీగా ఉంది యుక్త. పెళ్ళయిందని చెప్తే సరిపోతుందా? పైగా 1 ఇయర్ అయింది అని చెప్పేశావు. 1 ఇయర్లో ఎటువంటి న్యూస్ వినిపించకపోతే ఎవరికైనా ఇలాంటి మాటలు కామన్ అని యుక్త అంటే నేను ఇంత దూరం ఆలోచించలేదు. 1 ఇయర్ అని చెప్తే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరని అలా చెప్పాను. దానివల్ల ఆ ఎఫెక్ట్ పిల్లలని అస్సలు ఊహించలేదు. ఈ రోజుల్లో పెళ్ళైన 3 నెలల నుంచి పిల్లలు ఎప్పుడన్న క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ అంటే ఆ మాత్రం ఆలోచించరా? కానీ అంకుల్ని ఇన్వాల్వ్ చేయటం అస్సలు బాలేదు. మీ అత్తయ్యకి నోరు చాలా ఎక్కువ అద్వైత్ అని యుక్త అంటే ఆవిడంతేలే, ఇలా అడుగుతారని తెలుసుంటే మరో ప్లాన్ వేసేవాడిని. ఏం చేసేవాడివి? నాతో పాటు ఓ బుడ్డోడిని కూడా వెతుక్కొని తెచ్చేవాడివా అని చిరుకోపంగా అడుగుతుంది సంయుక్త. అఫ్కోర్స్ అంటాడు నార్మల్గా జై. ఎవరి దారి వారిది అయిన తర్వాత ఆ బేబీ పరిస్థితి ఏంటి మరి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఐబ్రో రైజ్ చేస్తుంది సంయుక్త. అలా ఎందుకు కానిస్తాను? నీకు నచ్చితే మన ఫస్ట్ బేబీ అయ్యేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి తీరిగ్గా బేబీని ప్లాన్ చేద్దాం అని జై అంటే ఆహా అని అందమైన నవ్వొకటి నవ్వి ఆమె చేతుల్ని విడదీస్తాడు జై. ఎన్ని రోజులు ఇలా అని యుక్త అడిగితే జస్ట్ కొన్ని డేస్, తర్వాత ఆంటీతో మాట్లాడతాను అని జై అంటాడు. ఏం మాట్లాడతావు అంటూ అతడి బెడ్షీట్ సరి చేసుకుంటున్న అతన్ని ఓరగా చూస్తూ అడుగుతుంది సంయుక్త. నువ్వు అనుకునేదే అని కళ్ళతోనే నవ్వి వెంటనే లైట్ ఆఫ్ చేసి గుడ్ నైట్ అంటాడు. వ్రతము పెళ్ళైన వాళ్ళే చేస్తారు. అప్పటికే బెడ్డెక్కేసిన జై త్వరగా అవ్వాలని మనం చేద్దాం అంటాడు. ఏమన్నావు అంటూ లైట్ ఆన్ చేస్తుంది సంయుక్త. నిద్రపోతున్నట్టు నటిస్తాడు జై. డైరెక్ట్గా చెప్తే నాలుక అరిగిపోతుందా నీకని చిరుకోపంగా తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంటుంది సంయుక్త. ఆమె నసుగుళ్ళు వినిపిస్తుంటే అంత ఈజీగా చెప్పేస్తే థ్రిల్ మిస్ అవుతుంది పిల్ల. మన లవ్ స్టోరీ మనకు మెమరబుల్గా మారాలి. ఈ గొడవలన్నీ క్లియర్ అయ్యాక ఆంటీని కన్విన్స్ చేసి నీకు బెస్ట్ సర్ప్రైజ్ ఇస్తానని తనలో తానే నవ్వుకుంటాడు జై. రిషిని తమ రూములోకి తీసుకువెళ్ళాక ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒక్కొక్కటి తీసి పూల జడను విప్పి ఆమెను కాస్త తేలికగా మారుస్తారు శ్రీకాంత్ వంశీ. డ్రెస్ చేంజ్ చేసుకో చాలు, మార్నింగ్ బాత్ చేద్దువు కానీ అని వంశీ అంటే జీలకర్ర బెల్లం తలకి పట్టేసింది డాడీ, చిరాగ్గా ఉంది అని
రిషి అనగానే క్లీన్గా ఆమె తలని వెట్ క్లాత్తో క్లీన్ చేసి, అన్నిసార్లు హెడ్ బాత్ని హెల్త్కి మంచిది కాదు అంటాడు శ్రీకాంత్. సరే అంటూ వంశీ ఇచ్చిన మ్యాక్సీ తీసుకొని వాళ్ళు డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళగానే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది రిషిక. అప్పటికే హాల్ మొత్తం ఖాళీ అయిపోవటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా మారితే బయట నుంచి పని వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి. వాళ్ళలో మధు వాయిస్ కూడా వినిపిస్తూ ఉండేసరికి శ్రీకాంత్ని డోర్ బయట ఉండమని చెప్పి వంశీ బయటికి వెళ్తాడు. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ లెక్కలు తేలిస్తూ ఉదయం మిగతా డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళని పంపిస్తాడు మధు. మధు, నువ్వు ఇంకా నిద్రపోలేదా అని వంశీ అడిగితే, లేదన్నయ్య, వీళ్ళు డబ్బులు కావాలని అడిగితే ఇవ్వడానికి వచ్చాను అంటాడు మధు. ఓ అన్నయ్య, ప్రియ మాటల్ని పట్టించుకోకు, తన తత్వమే అంత, దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని మధు అంటాడు. నీ భార్య మాటల్ని సీరియస్గా తీసుకుంటే నా జీవితంలో ఉన్న కాస్త సంతోషం పోతుంది. పిచ్చి వాళ్ళ మాటల్ని పట్టించుకోవటం నేను ఎప్పుడూ మానేశాను అని వంశీ అనగానే కాస్త బాధగా తలదించుకున్న మధు భుజం తట్టి, ఇక మీదటైనా హైమాకి ఏది మంచో చెడో నువ్వే దగ్గరుండి చూసుకో, మరొకరి మీద తన బాధ్యత వదిలేయకని హెచ్చరిస్తాడు వంశీ. సరే అన్నయ్య అంటాడు మధు. పెళ్లి ఖర్చులు మొత్తం ఎంతయ్యాయో చెప్తే నేను పే చేస్తాను అని వంశీ అనగానే, ఎందుకన్నయ్య, ఆల్రెడీ నేను సెటిల్ చేసేసాను అని మధు అంటాడు. జరిగింది నా కూతురు పెళ్ళి, ఈ బాధ్యతను నేను వదిలేయలేను మధు, నా చేతులతో చేస్తేనే నాకు తృప్తి. నీకిప్పుడు డబ్బులు చాలా వరకు అవసరమని కౌశల్ చెప్పాడు, వాటిని ఎందుకు ఇలా వృధాగా ఖర్చు పెట్టడం? కూతురు పెళ్ళిని వృధా అనుకోలేను కదా, ఆయన డబ్బులతో చేస్తే తర్వాత జీవితాంతం నేను మాట పడాల్సి వస్తుంది, అదంతా నాకు ఇష్టం లేదు. కానీ ఇంత డబ్బు నువ్వెలా తెస్తావు అని మధు అంటూ, ఆస్తి పంచడానికి ఏమో నాన్నగారు ఒప్పుకోరు అని అంటాడు మధు. ముంబైలో మాకు ఇల్లు ఉంది, అమ్మితే చాలానే వస్తుంది. రిషికి పెళ్ళయింది కాబట్టి నేను శ్రీకాంత్ ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలం. డబ్బు గురించి ఇబ్బంది లేదు. ఖర్చు ఎంత అయిందో మొత్తం లెక్క చెప్పు, ప్రతి రూపాయితో సహా ముట్టజెప్పే వెళ్తాను అని చెప్పి వంశీ లోపలికి వెళ్ళేసరికి ఇంకా కాపలాగా శ్రీకాంత్ అక్కడే ఉంటాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్న రిషి, డాడీ డోర్ ఓపెన్ చేయండి అని లోపల నుంచి పిలిచేసరికి వచ్చిన వంశీ డోర్ ఓపెన్ చేయటంతో బయట ఏం మాట్లాడుకున్నారో సగం వినిపించిన శ్రీకాంత్ ఇక తిరిగి వంశీని అడిగే ప్రయత్నం చెయ్యడు, ఎదురుగా రిషి ఉండటంతో. తెల్లవారగానే 2 జంటల కోసం వ్రతానికి ఏర్పాట్లు జరుగుతాయి. రిషిని అభ్యంగన స్నానం కోసం సావిత్రి పెరట్లోకి తీసుకువెళ్ళేసరికి సంయుక్త కూడా అక్కడే ఉంటుంది. కౌశల్, జై కూడా రెడీ అయ్యేసరికి సరిగ్గా 8 గంటలకి హాల్ మధ్యలో మండపం ఏర్పాటు పూర్తవుతుంది. హైమ దగ్గరుండి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంటే ఒకే రూమ్లో రెడీ అవుతారు సంయుక్త, రిషి. ముందుగా సంయుక్త రెడీ అయ్యి తర్వాత రిషిని రెడీ చేసి బయటకు తీసుకొస్తుంది. ఈలోపు జై, కౌశల్ హాల్లోకి వచ్చేయటంతో స్టెప్స్ దిగి వస్తున్న ఇద్దరిని సైలెంట్గా చూస్తుంటారు అక్కడున్న వాళ్ళంతా. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.